చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి మహిళలు పెద్ద ఎత్తున దేవాలయం వద్దకు చేరుకుని పుట్టలో పాలు పోసి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మండల కేంద్రంలోని దుర్గామాత ఆలయం వద్ద ఉన్న పుట్టలో పాలు పోసి మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దుర్గామాత ఆలయంలో అమ్మవారికి పూజలు చేసి ఒడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. పూజారి సంగమేశ్వర్ మాట్లాడుతూ శ్రావణ మాసంలో శుభకార్యాలు ఎక్కువగా చేస్తారని, శ్రావణ మాసంలోనే నాగుల పంచమి, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణాష్టమి వంటి పండుగలు వస్తాయన్నారు. శ్రావణ మాసంలో వచ్చే మొదటి పండుగ నాగుల పంచమని, నాగేంద్రుడు పుట్టినరోజును నాగుల పంచమిగా జరుపుకోవడం జరుగుతుందన్నారు. నాగుల పంచమి రోజు పుట్టలో పాలు పోసి మహిళలు ఆ పాలను ఇంటికి తీసుకువచ్చి సోదరుల కళ్ళు కడిగితే కళ్ళు బాగుంటాయని, ఆరోగ్యం బాగుంటుందనే భావంతో కడుగుతారని తెలిపారు. ఉదయం నుంచే మహిళలు పెద్ద ఎత్తున దేవాలయానికి చేరుకుని పుట్టలో పాలు పోసి మొక్కులు తెరుచుకున్నారు. ఈరోజు శ్రావణ మాసంలో ప్రప్రదంగా వచ్చేటువంటి అన్ని శుభకార్యాలు మంగళగౌరి, నాగుల పంచమి, భానుసప్తమి, రాఖీ పౌర్ణమి, పోతే శ్రీకృష్ణాష్టమి తదితర శుభకార్యాలన్నీ శ్రావణం స్టార్ట్ అయింది. దక్షిణాయనం రాగానే ముందు వచ్చేది శ్రావణ మాసమే కనుక ముందు వచ్చేదే నాగుల చవితి. ఈరోజు నాగేంద్రుడు పుట్టినరోజు కనుక ముత్తైదులంతా కూడా ఆ నాగేంద్రుడికి పాలాభిషేకం చేయిస్తే ఆ ముత్తైదులకి చల్లకాలం కూడా ముత్తైదు ఉంటారని స్వామివారి ఆశిస్తారు. ఈరోజు పుట్టకు పాలు అంటే సోదరభావ సంబంధం. పుట్టలో పాలు పోసి అదే పాలతో అన్నదమ్ములకి కళ్ళు కడిగి పోతే పుట్టబడిన పేలాలు కూడా ప్రసాదంగా ఇచ్చేస్తే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు అందరూ కూడా క్షేమంగా ఉంటారు.